తయారు చేస్తున్నావు? సే హాయ్. జాయింట్ వీల్కి చైర్ స్టాషెస్. So what we did is we included art in our. హలో ఆల్, గుడ్ మార్నింగ్. నేను మీ సుష్మిత. వెల్కమ్ టు సుషు వ్లాగ్. సో ఆఫీస్లో మళ్ళీ ఒక కొత్త ఈవెంట్ పెట్టారు. సో ఆ ఈవెంట్కి సంబంధించిన వీడియోనే ఇది. ఈవెంట్ పేరు వచ్చేసి డెస్క్ డెకోర్ కాంటెక్స్ట్. మా ఆఫీస్లో వచ్చేసి 5 టీమ్స్ ఉన్నాయి. అంటే సేల్స్ ఫోర్స్, డేటా సైన్స్, రిక్రూటర్స్, ప్రపోజల్స్ అండ్ హెచ్ఆర్ టీమ్ అనమాట. సో ఇట్లా 5 టీమ్స్ 5 సెపరేట్ టేబుల్స్ పైన కూర్చుంటాం అన్నమాట. సో హెచ్ఆర్ టీము వాళ్ళకు నచ్చిన ఒక 5 to 6 టాపిక్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ఒక చీటీలో రాసి ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్క చీటీని సెలెక్ట్ చేసుకోమన్నారనమాట. సో ఎవరికైతే ఏ టాపిక్ అయితే వస్తుందో దాని ప్రకారం వాళ్ళ టేబుల్ని డెకోర్ చేయాలి. సో మాకు వచ్చేసి కార్నివల్ రెట్రో థీమ్ వచ్చింది, అంటే ఎగ్జిబిషన్ థీమ్ అనమాట. సో మా ఎగ్జిబిషన్ థీమ్కి వచ్చేసరికి గేమ్స్ అని, ఫుడ్ స్టాల్స్ అని, ఇంకా జేఎన్టీవీలు అని ఇట్లా ఉంటాయి కదా. సో వాటి ప్రకారంగా మేము డెకోర్ చేయాలన్నమాట. సో ఈ థర్స్డే రోజు మేము కొన్ని థింగ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. మేము ఒక ప్లాన్ వేసుకున్నాం, ఈ గేమ్స్ పెడదాం, ఈ ఫుడ్ స్టాల్స్ పెడదామని చెప్పి. సో వాటికి సంబంధించిన మేము హ్యాండ్తో ప్రిపేర్ చేసినాం అనమాట థర్స్డే రోజు. సో ఇది వచ్చేసి థర్స్డే రోజు లంచ్ అనమాట. మా ఆఫీస్లోనే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారని చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. సో ఆ రోజు వచ్చేసి నార్మల్గా వైట్ రైసు, చపాతి, ఇంకా ఆ రోజు వచ్చేది బీరకాయ పప్పు, పెరుగు, నార్మల్ పప్పు, రసము, పాపడాలు ఇట్లా పెడతారనమాట. రోజు ఇంతే ఒక 3 to 4 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి ఆ రోజు. వీటితో పాటు స్వప్నక్క అని ఇక్కడనే హైదరాబాద్లోనే ఇంటి దగ్గర నుంచి వస్తానమాట ఆ అక్క. సో మా కోసం స్పెషల్గా కర్రీస్ తీసుకొస్తుంది. మేము ఇంటి ఫుడ్ మిస్ కాకుండా ఉంటున్నాం అని అంటే ఆ అక్క కర్రీస్ వల్లనే స్పెషల్గా మా కోసం తీసుకొచ్చి మా అక్క కర్రీస్ ఇచ్చి అక్కడ ఉన్న కర్రీస్ తీసుకుంటుంది. సో ఆ రోజు వచ్చేసి చికెన్ కర్రీ తీసుకొచ్చింది. మస్తు ఉండే కర్రీ ఆ రోజు. అక్కడ గ్రీన్ కలర్ డ్రెస్తో కనిపిస్తుంది ఆ అక్కనే స్వప్నక్క. సో అట్లా లంచ్ చేసి కాసేపు అటు ఇటు తిరుగుతాం అనమాట. కాసేపు చిల్ అయ్యి దాని తర్వాత మళ్ళీ వర్క్కి వెళ్ళిపోతాం. మా ఆఫీస్ ఏరియాలో అప్పుడప్పుడు షూటింగ్స్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు కనిపించే లొకేషన్ చాలా మూవీస్లలో ఉంది. సో ఆ రోజు వచ్చేసి ఏదో ఎలక్షన్కి సంబంధించిన షూట్ అవుతుంది. సో అందుకే చాలామంది వైట్ అండ్ వైట్ వేసుకొని ఉన్నారు షూట్ చేసేటోళ్ళు. ఇప్పుడు కనిపించే లొకేషన్ మీరు ఏ మూవీలలో చూసినట్టు అనిపిస్తే ఆ మూవీ నేమ్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇట్లా థర్స్డే అయిపోయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మొత్తం ఫ్రైడే రోజు అనమాట. సో మేము ముందే టేబుల్ని ఇట్లా డెకోర్ చేద్దాము, ఈ గేమ్స్ పెడదాము, ఈ ఫుడ్ స్టాల్స్ పెడదాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సో మేము 3 గేమ్లు, 2 ఫుడ్ స్టాల్స్, ఒక 2 జెయింట్ వీల్స్ రెడీ చేసుకున్నాం. సో గేమ్స్ వచ్చేసి బెలూన్ బ్లాస్ట్, మనం ఇట్లా రింగ్ ఎత్తాం కదా ఆ రింగ్ ఒకటి, ఇంకా బాల్తో గ్లాసెస్ పడేసేది. సో ప్రతి ఒక్కటి మేము మా హ్యాండ్తోనే ప్రిపేర్ చేసినాం. ఆల్మోస్ట్ 1 hour టైం ఇచ్చారు టేబుల్ డెకోర్ చేయడానికి. సో మేము ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టేబుల్ మీద అన్నీ స్టిక్ చేయాలి. సో టేబుల్కి అటు ఇటు ఒక పెద్ద ఫ్లాగ్ రెడీ చేసుకున్నాం. అండ్ టేబుల్ చుట్టూ కూడా చిన్న చిన్న ఫ్లాగ్స్ లాగా కట్ చేసి అవి స్టిక్ చేస్తున్నాం. అండ్ ఇంకా ఫ్యాన్స్ కూడా రెడీ చేసుకున్నాం. సో నేను వచ్చేసి బెలూన్ బ్లాస్ట్ గేమ్కి బెలూన్స్ బ్లో చేసి థర్మాకోల్కి స్టిక్ చేస్తున్నా. ఇట్లా ఒక్కొక్కరం ఒక్కొక్క వర్క్ టకటక వేసేస్తున్నాం. నెక్స్ట్ మేము ఫుడ్ స్టాల్కి వచ్చేసి పాప్కార్న్ ఇంకా క్యాండీస్ పెట్టినాం. ఎగ్జిబిషన్ అంటే ఇంకా మెయిన్గా లైటింగ్ కూడా ఉంటుంది కదా. సో మేము లైటింగ్ కూడా అరేంజ్ చేసినాం. ఫైనల్ అవుట్పుట్ మస్తు ఉంది. తను వచ్చేసి సౌజన్య. సో తను గ్లాసెస్కి డిజైన్గా ప్రిపేర్ చేస్తాను అనమాట. సో పాప్కార్న్ ఇంకా క్యాండీస్ పెట్టినామని చెప్పిన కదా, వాటిని గ్లాసెస్లో ఫిల్ చేసి పెట్టినాం అనమాట. సో గ్లాస్ చుట్టూ ఒక డిజైన్ రెడీ చేసి పెట్టింది. సో ఇట్లా ప్రతిదానికి మేమే క్రియేటివిటీగా ఆలోచించి పెట్టినాం అనమాట. సో ఫైనల్లీ డెకోర్ కొంచెం కంప్లీట్ అయింది. సో ఫస్ట్ ఎంటర్ కాగానే టికెట్ కౌంటర్, మేము టికెట్స్ కూడా కలర్ జిరాక్స్ తీసి పెట్టినాం. అది వచ్చేసి బెలూన్ బ్లాస్ట్ గేమ్. దెన్ నెక్స్ట్ ఇది పాప్కార్న్ స్టాల్. దాని తర్వాత వెల్కమ్ టు కార్నివల్ రెట్రో అది. దాని తర్వాత బాటిల్స్కి రింగ్స్ వేసే గేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండీస్ స్టాల్. దాని తర్వాత గ్లాసెస్ కింద పడేసేది గేమ్. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని మొత్తం టేబుల్ అంతా మంచిగా డెకోర్ చేసినాం. లాస్ట్కి ఫైనల్గా లైటింగ్ యాడ్ చేసినాం. లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఇంకా కలర్ఫుల్గా మస్తుగా అనిపించింది. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే జెయింట్ వీల్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న క్యూట్గా. అవి స్వప్నక్క రెడీ చేసింది 2. చెప్పు. అయిపోయింది, టైం అయిపోయిందంటే మీరు ఎందుకు ఇంకా చేస్తారు? టైం ఈజ్ ఓవర్. వాళ్ళు వచ్చేసి ప్రపోజల్ టీం. వాళ్ళకి వచ్చిన కంటెంట్ ఏంటంటే స్ట్రెస్ బస్టర్స్ అనమాట. సో వాళ్ళ టేబుల్ని చూస్తేనే మన స్ట్రెస్ అంతా పోయేలాగా వాళ్ళు డెకోర్ చేయాలి.
సో వీళ్ళు వచ్చేసి డేటా సైన్స్ టీమ్, వీళ్ళకి నేచర్ థీమ్ వచ్చింది. సో నేచర్కి తగ్గట్టుగా వాళ్ళ టేబుల్ని డెకోర్ చేయాలి. వాళ్ళు మంచిగా చిన్న వాటర్ ఫాల్స్ పెట్టిరు, ఫిషెస్ పెట్టిరు. ఇట్లా ప్రతి టీం వాళ్ళకు వచ్చిన థీమ్ని బట్టి వాళ్ళ డెస్క్ని డెకోర్ చేసిర్రు. భలే క్రియేటివిటీగా మస్తుండే ఒక్కొక్క డెస్క్ వచ్చేసి. సో ఇట్లా మంచిగా డెకోర్ చేసిన వాళ్ళకి ప్రైజ్ కూడా ఇచ్చారు. ఒక ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేసిర్రు అండ్ ఇంకొక స్పెషల్ ప్రైజ్ కూడా. అవి రెండు ఏంటో నేను లాస్ట్కి చెప్తా. వీళ్ళు వచ్చేసి రిక్రూటర్స్ టీమ్, వాళ్ళకి వచ్చిన థీమ్ వచ్చేసి సూపర్ హీరోస్. సో అట్లా డెకోర్ చేసిర్రు. While the preparation, everybody is busy stressing. We will like, just chill. We'll make it. No, why you are stressing out? Follow our motto first. Practice what you preach. So what we did is we included art in our to explain our process, the job, the roles and responsibilities we do. So that it is interesting for people to know exactly what HR and finance is. So this is the process. So there is a small gift. We'll give there only. Second. We couldn't find that size, so we made it ourselves. Just try to be Bottle खाली है कुछ carry ये again the matching one of me. अरे 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 क्या कर रहे हो this one peacocks आगे आओ Sony, come this side, then you will see. సో అట్లా ప్రతి ఒక్క టీం దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన డెకోర్ అంతా చూసి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్లు విని ఎవరిది బాగా నచ్చింది, ఎవరిది బాగా క్రియేటివిటీగా ఉందో వాళ్ళకి ప్రైజ్ ఇచ్చిర్రు అనమాట. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి నేచర్ థీమ్ అంటే డేటా సైన్స్ టీం వాళ్ళకి వచ్చింది. మా టీంకి వచ్చేసి స్పెషల్ ప్రైజ్ వచ్చింది. సో ఇట్లా మా ఫ్రైడే ఈవెంట్ని మస్తు ఎంజాయ్ చేసినాం. సో లాస్ట్లో మేమంతా ఫోటోలు ఫుల్గా దిగుతున్నాం అక్కడ. ఇంతకీ మీకు ఏ టీం వాళ్ళ డెకోర్ నచ్చింది అండ్ మా టీం డెకరేషన్ ఎట్లుంది కింద కామెంట్ చేయండి. సో ఇదన్నమాట వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ ఆల్.